శ్రావణ మాసం వచ్చేసింది కదండి. పండుగలకి వ్రతాలకి పెట్టింది పేరు మన పట్టుబట్టలు. అయితే ఒక గ్రీన్ కలర్ చీరను తీసుకొచ్చి హాఫ్ లంగా జాకెట్ కుట్టమన్నారండి. గ్రీన్ అంతా కూడా చీర, దాన్ని లంగా కుట్టేశాను. జాకెట్ ఎలాగో రెడ్డే వచ్చింది, రెడ్ అయితే జాకెట్ కుట్టేశాను, అయిపోయింది. దీనికి ఓనీ వచ్చేసరికి వైట్ కలర్ క్లాత్ తీసుకొని దానికి టై వేయించానండి. తర్వాత సిల్వర్ కలర్ బార్డర్ ఉంది కదా అని చెప్పేసి ఇలాగ ఓనీ తీసుకున్నాను రెడీమేడ్ది. రెండిట్లో ఏది బాగుందంటారు? సరే, ఇంకా చీరల సంగతి వచ్చేసరికేమో పెద్ద పెద్ద అంచు చీరలండి. పొట్టుగా ఉన్న వాళ్ళకైతే ఈ అంచు అంతా చుట్టేసినట్టే కనబడుతుంది. పోనీ చిన్న అంచు చీరలు వస్తాయా అంటే ఇప్పుడు ట్రెండీ కాదంట. ఇప్పుడు అంతా కూడాను ఒక 2-3 ఇయర్స్ బట్టి కూడాను ఈ పెద్ద బార్డర్ చీరలే ట్రెండీగా ఉన్నాయండి. ఎక్కడ చూసినా పెద్ద బార్డర్లే కనబడుతున్నాయి. ప్యూర్ తీసుకుందామంటేనేమో కాస్ట్ ఎక్కువ పట్టులో. పోనీ ఇమిటేషన్ తీసుకుందామా అంటే ఇమిటేషన్లో మనకి బరువు ఎక్కువ చీర. ఏది తీసుకుంటే బాగుంటుంది అంటారు? నన్ను అడిగితే కనుక ఇమిటేషన్లో కొంచెం లైట్ వెయిట్లో ఉన్నది తీసుకోవడం బెటర్ అండి. ఎందుకంటే మనం ఆ పట్టు చీరల్ని 1-2 సార్లు తప్ప మళ్ళీ కట్టేదే ఉండదు. దాన్ని అలాగే బీరువాలో పెట్టి అటు చూస్తుంటే బాబోయ్ ఇన్ని చీరలు ఉన్నాయా అనిపిస్తుంది, కట్టుకోవడానికేమో అంత చీర కట్టగలమా అనిపిస్తుంది. పోనీ ప్యూర్ తీసుకుందామంటే అంతంత కాస్ట్లు పెట్టి బీరువాలో పూజించడం కరెక్టా అంటే కానే కాదు. ఎంత సింపుల్గా తీసుకుందామన్నా 2,500 నుంచి 3,000 రూపాయలు చీరకి పెడుతున్నారండి. అప్పుడు వాటికి ఒకవేళ టజిల్స్ అనేవి రాకపోతే కొంగుముళ్ళు అనేవి రెడీమేడ్గా ఇలా దొరుకుతున్నాయి. చీరలో ఉన్న ఏ కలర్ అయితే మనకి డల్గా అనిపిస్తుందో ఆ కలర్ని హైలైట్ చేసినట్టుగా 24 టజిల్స్ అయితే ఉండాలండి ఒక పళ్ళుకి వచ్చేసి. అప్పుడే మనకి గ్రాండ్ లుక్ అనేది కనబడుతుంది. ఈ టజిల్స్ మన పాత చీరలకు కూడాను ఉన్న కలర్స్ని బట్టి ఒకవేళ ఇలా లేకపోతే కనుక తెచ్చుకొని చక్కగా ఖాళీగా ఉన్నప్పుడు ఇంట్లో కుట్టేసుకోవచ్చండి. ఫస్ట్ పీకో చేసిన తర్వాత ఈ టజిల్స్ అనేది అటాచ్ చేసుకోవాలన్నమాట. ఎలా ఉందండి? నచ్చిందా? ఉంటాను.